హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి చల్లటి వెదర్కి వేడిగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇవి చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెసరపప్పును నానబెట్టుకోవాలి. ఒక 4 గంటల పాటు నానబెట్టిన పెసరపప్పుని నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పును మిక్సీ జార్లో వేసేసి 3-4 పచ్చిమిర్చి వేసి కొంచెం అల్లం పేస్ట్ వేయండి. దాన్ని మిక్సీ పడుతూ ఆపుతూ వేసుకోండి. మెత్తగా వేసుకోకండి, మరి బరకగా వేసుకోండి. అప్పుడే మనకి వడలు అనేటివి క్రిప్సీగా వస్తాయి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టిన దాన్ని తీసుకొని వేరే గిన్నెలో వేసి మిగతా నానబెట్టిన పెసరపప్పుని కూడా తీసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ గ్రైండ్ పట్టండి. అలా మిక్సీ పట్టిన దాన్ని మళ్ళీ వేరే దాంట్లో వేసుకొని పక్కన కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఈ వడలు ఒకటొకటిగా రౌండ్గా చుట్టేసి మధ్యలో సర్కిల్ పెట్టండి. ఎందుకంటే మళ్ళీ లోపల కూడా ఉడకాలి కాబట్టి సర్కిల్ పెట్టుకొని ఒకటొకటిగా వేసుకోండి. నెమ్మదిగా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమైందంటే లోపల బయట ఉడికిద్ది, లోపల ఉడకకుండా పచ్చిగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకోండి లోపల బయట మంచిగా ఉడికి మంచిగా కలర్ వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా మిగిలిన వాటిని కూడా రౌండ్గా చుట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇంతే అండి, మినపప్పు వడలు, మన టేస్టీ మినపప్పు వడలు రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.